सद्गुरु अवधूत वेंकटेश स्वामी महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री सिद्धारूढ़ स्वामी महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु अवधूत అయిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం మనం హుబ్లీలో ఉన్న సిద్ధారూఢ స్వామి గురించి తెలుసుకుంటున్నాం. హుబ్లీ ఉన్నారు, ఈ ఊరి పేరు వింటున్న కర్ణాటక. అంటే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలా అక్కడ ఆ ప్రాంతంలో సిద్ధారూఢ స్వామి. ఈయనకి పుట్టుక ఉంది, వెంకటేశ్వర స్వామికి పుట్టుకున్నట్టుగానే ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఈయనకి తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ మనకి ఓం నారాయణ ఆదినారాయణ ఇది గొలగము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ వచ్చి ఓం నమ శివాయ నిరంతరం జపిస్తూనే ఉంటారు. తమ్ముడు ఒకటి పెట్టుకుంటారు, నిలబడుకునే ఉంటారు, ఓం నమ శివ అంటూనే ఉంటారు. 2 గంటలు మీరు అంటారు, మీరు పోయిన తర్వాత ఇంకొకరు వస్తారు అన్నమాట. ఆ 2 గంటలు నిలబడుకునే, మనం కూర్చుని కూడా కాదు. ఆ సమాధి దగ్గర చూశారు మీరు, అంటూనే ఉంటారు అన్నమాట. అటువంటి మహాత్ముని చరిత్ర. చిన్నప్పటి నుంచి ఆయన కలిగిన సందేహాలు, ప్రశ్నలు చూస్తుంటే ఆ వయసుకు తగ్గ ప్రశ్నలు వేసే ప్రశ్నలు అనిపిస్తుంది. గత వారం మనం వివరించుకున్నాము. సుపై శాస్త్రి ఒక ఆయన వీర గురువు గారిని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు, ఎవరు కూడా సిద్ధార్థ గురువు గారు గడిదండ స్వామి అని వచ్చినప్పుడు ఈయన సమాధానం చెప్తాడు. ఎవరు? సిద్ధార్థ స్వామి చెప్తాడు. సిద్ధార్థ చెప్పిన సమాధానానికి ప్రశ్నించి సుపై శాస్త్రి తల వచ్చేస్తాడు. అంటే అప్పటికి ఎంతటి జ్ఞానం ఉంది అంటే దాదాపు 15-18 సంవత్సరాల మధ్యలో ఉంటాం. అంటే ఇక స్వామి వచ్చినప్పటికి 20 సంవత్సరాలు అనుకున్నాం. 20 సంవత్సరాల్లోనే అంతటి జ్ఞానం అబ్బింది. అది సహజత్వంతో పుట్టుకతో జన్మతః వచ్చింది. ఎందుకని మొట్టమొదటి సన్యాసం స్వీకరించుకోవాలంటే శివుడే పాము రూపంలో కాటేసి ఆ తర్వాత ప్రాణాలను కాపాడి సన్యాసిని చేసుకోవడానికి అనుమతి వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఇప్పించాడు. అంటే జన్మతః జ్ఞాని. అటువంటి జ్ఞాని ఆ సుపైశాస్త్ర పండితుడిని శాస్త్రంలో ఓడించేటప్పటికీ గురువు గారికి ఆనందమైంది, ఆశ్చర్యమైంది. ఇంత చిన్న పిల్లవాడు నాకు తెలిసిన సమాధానాన్ని, గురువు గారు చెప్పదల సమాధానాన్ని ఇదే చెప్పాడు. పోనీ ఆయన ఏమన్నా అక్కడ శాస్త్రం అభ్యసించాడంటే లేదు. దాదాపు 12 సంవత్సరాలు ఎవరు? సిద్ధారూఢ స్వామి 12 సంవత్సరాలు ఆయన దగ్గర ఏం చేసి హీనసేవ చేశాడు అన్నాడు. హీనసేవ అంటేది పేడెత్తడం, కసుకోవడం, పశువులు చూసుకోవడం, ఇట్లాంటి పనులు. ఆ చదువుకున్న దాఖలాలు ఏం కనబడలేదు. అంటే 7 సంవత్సరాలు బయలుదేరారు. మనం బాగా ఇందులో ప్రవేశించాలి. 7 సంవత్సరాలు బయలుదేరాడు. 12 సంవత్సరాలు అశిక్షణం చేశాడు. 12, 7, 19 అంటే 20 సంవత్సరాలు అడుగు పెట్టాడు. 20 సంవత్సరాలు అడుగు పెట్టిన తర్వాత సుపై శాస్త్రి శాస్త్రం చెప్పాడు. సంవత్సరం ఏం చదువుకుంటాడు ఆలోచించాలి. ఇక్కడ మనం కొన్ని గురువు గారు ఎవరు బోధించాలంటే లేదు, ఈ సేవగా చేసుకుంటా కూర్చున్నాడు. దాని గురువుగారు ఆశ్చర్యపోయారు. మరి ఇంతటికే తక్కువ వయసులోనే ఇంత వాదానికి సమాధానం చెప్పగలిగాడే అని. ఆప్యాయత కదండి, నన్ను మించినాడంటే ఎంత ఆప్యాయత ఉంటుంది. ఆయన దగ్గర నిలుచుకుని అభయహస్తం వచ్చి ఆశ్రయించాడు. అప్పుడు ఈ సిద్ధుడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడని గ్రహించాడు. ఎవరు? గురువుగారు. ఇంత చర్చ ప్రారంభమైన తర్వాత, జ్ఞానవంతులైన తర్వాత ఇది బ్రహ్మజ్ఞానానికి అర్హుడు అని మంత్రోపదేశం అప్పుడు చేశాడు. బాగా పట్టుకోనండి. 7 సంవత్సరాలు బయలుదేరాడు, 12 సంవత్సరాలు సేవ చేశాడు. ఏది కసుకోవడం, పేడెత్తడం చేశాడు. ఇంకా సుపశాస్త్రం వచ్చాడు. వస్తానే అది శాస్త్ర పండితులు అది ఓడించాడు. ఓడించిన తర్వాత ఇతనికి మంత్రోపదేశం చేశాడు. అంటూ నువ్వు మామూలు మనిషి మాత్రం కావు, నువ్వు మామూలు మానవుడు కావు, నువ్వు పరబ్రహ్మే నీవు అని ఆ శిష్యుడి మధ్యలోకి ఎంత కొంత ఆనందం ఉంటుందండి. గురువుగారు ప్రశంసించారంటే
ఎంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందంతో నమస్కరించి అన్నప్పుడు గురుదేవ ప్రశ్నించాడు మనం, శాస్త్రాలు మర్మం ఫలించినట్టు గుర్తు ఏమిటి? అంతకుముందు ఎప్పుడు గురువుగారు ప్రశ్నించలే. మనం ఫ్రంట్ టు బ్యాక్ చూసుకుంటూ పోవాలి. సేవ చేశాడు గురువుగారు, మనలో ఉపదేశం చేసిన తర్వాత ప్రశ్నించాడు. శాస్త్రానుసారం నాకు ఫలించిన గుర్తు ఏమిటి? శాస్త్రానుసారం అంటే అది పక్కన పెడదాం. నేను భగవంతుడు సేవ చేస్తున్నా, నాకు సేవ చేయడం గుర్తు ఏమిటి? రోజు వస్తా, గుడికి పోతాను, చేస్తాను అంటే నాకు ఏదో ఫలితం రావాలి. ఫలితం వస్తా నేను చేసే సేవకి ఫలితం వచ్చింది. దాని శాస్త్రాల సారం అంటున్నాడు, శాస్త్రాలకు మర్మం అంటున్నాడు. అంటే అనేక పుస్తకాలు చదివిన గుర్తు ఏమిటి? నేను పరీక్షలో బాగా చదివాను, దాని గుర్తు ఏంటి? రాయాలి. రాస్తే నీకు మంచి మార్కులు వస్తే నువ్వు చదివినట్టు గుర్తు. నేను చదివాను, రాశాను, నాకు మార్కులు రాలేదు అంటే అర్థం ఏంటి? దానిలో సారాన్ని అందులో ఎక్కించలేకపోయావు, ఆన్సర్ పేపర్ మీద రాయలేకపోయావు. దాని గుర్తు శాస్త్రాలు మనం నేను పొందాడానికి ఫలించినట్లు గుర్తు ఏమిటి? పువ్వు పిండి కాయ పండు అవడానికి గుర్తు ఏమిటి? ఆ కొమ్మని అలాగే అంటి పెట్టుకొని పూత గాలి వానికి రాలకుండా ఆడుకో తట్టుకొని నిలబడగలిగితేనే అది పండుగనట్టుగా అర్థమని భావించుకుంటున్నాం. దాని చెప్తున్నాడు, నీ శాస్త్రాల మర్మం నీకు పని గుర్తు ఏంటంటే మొట్టమొదట సంశయం లేకుండా ఉండడం. అది గురువు పట్ల కావచ్చు, శాస్త్రం పట్ల కావచ్చు. సంశయం అనుమానం చేస్తున్నాము జరుగుతుందంటారా ఏమో అన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన నమ్మడం అది పూర్తిగా అది లేకపోతే. ఎందుకని శాస్త్రాలు మనం ఏం చెప్పారు? భగవంతుడు మనకి ఎప్పుడు ఏది అవసరం ఇస్తారు, భగవంతుడు తెలియంది ఏముంది, ఆయనకు అన్నీ తెలుసు, శివునాగా సేవన పుట్టదు, ఈ పదాలను వాడుతుంటాం కదండి. వాడుతున్నప్పుడు దాని భావం గ్రహించాలి కదా. మనం సాధారణంగా సుఖము దుఃఖాలు ఉన్నాయండి, కష్టాలు సుఖాలు ఉన్నాయండి, చీకటి వెలుగు ఉన్నాయండి అంటాం. అది వస్తానే పరాగాలు వస్తాం. అర్థమైంది అంటాం కదండి, సుఖ దుఃఖాలు ఉన్నాయి సమానం అని అంటాము కదండి. అది కష్టం వచ్చినప్పుడు మనం తెల్లారాడు వస్తాం. అంటే ఏంటి? వాటి పట్ల అవగాహన లేకపోవడం వల్ల. అట్లాగే ఈ సంశయం ఉంది అనుకోండి, అందుకే సంశయాత్మ వినశ్యతి అంటాడు భగవానుడు. సంశయం ఉన్నవాడికి వాడికి వినాశనం అంటే చెడిపోతాడనే కాదు, అజ్ఞానం అయిపోతాడని అర్థం. కాబట్టి సంశయం లేకుండా ఉండాలి. అసంభావన అంటే భావించలేకపోవడం, భావన లేకపోవడం మొదలైన విపరీత భావాలు అడిగితే సంశయం ఉండకూడదు. అసంభావన అంటే భావన భావించలేకపోవడం అనేది అణిగిపోతే పరమాత్మే నేనన్న భావం దృఢంగా నిలబడమే శాస్త్రం యొక్క మర్మం. పరమాత్ముడే నేనన్న భావం. ఇది అందరూ చెప్పేస్తారు, నేనే పరమాత్ముడు అనేసి. ప్రతి ఒక్క వారి ఫ్యాషన్ అయిపోయింది, నేనే పరమాత్ముడు, నేనే దేవుడు అనేసి. నేనే పరమాత్ముడు, నేను దేవుడు చెప్పచ్చు కాక, కానీ ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఉందా అని ఎదుటివాడు చూసుకోవాలి. నేను చూసుకోను, నేను చూసుకుంటానా? అది చెప్పేశాడు కదా, నాకు సంశయం లేదండి అంటాను, నాకు భావన ప్రదర్శన ఉంది అంటాను, అన్నీ చెప్తా, అన్ని జీవులు భగవంతుడున్నాడు అంట. వెంటనే ఇక్కడ బల్లి పడిందంటే నా పైన నీకు నేను చేస్తా. బలి పడింది, బలి పడి స్పృహ ఉంది, బలిలో దేవుడు నాకు ఒంటి మీద పడ్డాడని భావన ఎందుకు లేకుండా పోయింది? మన పైకి మాత్రం బ్రహ్మాండంగా సత్తంగా చెప్తాడు. అందుకే అన్నమే అండి, భావములోన బాహ్యములోన హరినామాన్ని స్మరించివే మనస అన్నాడు. బాహ్యములో భావములో, బాహ్యముంది వీడికి, భావం లేదు. అందుకే మహాత్మ చరిత్రలను ఎందుకు మాస్టర్ గారు అందిస్తున్నారు? వ్యాసభాగంలో భాగవతం ఎందుకు అందించాడు? పెరిగి పురాణం ఎందుకు వచ్చింది? ఆలవాళ్ళకి జీవితం ఎందుకు వచ్చింది? ఈ పరిశీలించాలి మనం. ఇట్లా ప్రతి ఒక్క కోణంలో పరిశీలించాలి. అంతేగాని ఆ శాస్త్రాలు అన్నీ తెలిసిందని
ఏదో కంఠస్థం పెట్టేసి తెలుసు అనుకుంటే ఎలా, లేదా ఆ పుస్తకం రాయేసి నేను పెద్ద రచయిత అనుకుంటే ఎలా ఉంటుంది? సరే, దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే అలా ప్రహ్లాదుని పోవాలి. ప్రహ్లాదుడే నిరంతరం హరినామస్మరణ, నీటి తాగిన హరినామస్మరణే, నిద్రపోయిన హరినామస్మరణే, మాట్లాడిన హరినామస్మరణే, విన్న హరినామస్మరణే. లేకపోతే అందులో తోస్తామంటే తోకని ఏముంది, నేను పోయి విష్ణుడు కౌగులించుకుంటున్నా, ఏనుగు తొక్కుతుంది, ఆహా విష్ణుక పాదాలు నాగుడు ఒంటి మీద పడతా ఉంది. పాములు సార్ అప్ప విష్ణువు నా మెడ చుట్టున్నాడు, అది భావన. అది లేకపోతే అసంభావన, నాకు సంశయం. ఇక హైదరాబాద్ స్మరిస్తాడనే ఇది పావులు కామెంట్ చేస్తాను అనుకుంటే పావు కాటేసిపోతాడు. నీకు సంశయం ఉంది కదా అంటే ఏంటి? పాములో ఉండేది హరియే విష్ణువే, నాలో ఉండేది విష్ణువే. విష్ణు ఏం చేసుకుంటారు అక్కడ? అలాంటి భయం ఎందుకు ఉంటుంది? అది శాస్త్రాల మనం. ఆ భావాన్ని వెంకటేశ్వర కూడా అన్ని జీవులు వెంకయ్య రాసుకో అని చెప్పేశాడు. అలాగే ఎవరో కలకడ తెచ్చి ఇచ్చాడు వెంకటేశ్వరానికి, కట్టెలు కొట్టి అడుగులో పోయాడు, మూట తెచ్చి పెట్టాడు. వాళ్ళు రారా కట్టాలంటే ఇరు మోసుకుపోయినాడు. ఈయన బాగా పెడతాడు, వాళ్ళు కష్టపడుతున్నారు కదా అంటే వాళ్ళ కష్టం నా కష్టం. ఇక్కడ ఇప్పుడు అర్థం, పరమాత్మే నేనంటే ఆడ కట్టెలు కొట్టేవాడు ఉండేది నేనే. నాకు బాధ కలగదు, నాకు ఆకలిగా ఉంది, నేను ఇక్కడ కూర్చుంటానా? అని వెంకటేశ్వర పోయి వాళ్ళకి ఆడ కలకడ పంచాడా లేదా? అలాగే బాబా చరిత్రలో కుక్కగా ఆకలిగా ఉంటే అడిగి తీసుకుని కుక్కకు రొట్టి వేసాడా లేదా? పురంజనేని అతడు బాబా చరిత్రలో వస్తుంది, పల్లకి ఒక షెట్ రూమ్ కడతా ఉన్నాడు. రూమ్ కడితే బాబాజీ ఎప్పుడు అట్లాంటి ఇష్టపడాడు కదా. వెంటనే ఇంక పని వదిలేసిపోతే బాబాయ్ కరికేస్తాడు అనేసి మధ్య అన్నానికి పోకుండా కూడా పని చేస్తాను కూర్చున్నాడు. 12 అయింది, 1 గంట అయింది. బాబా గమ్మునుడు కూడా నా పేదలు మేము మాడిపోతున్నాయిరా అంటాడు. ఆయన పేదలు మాడిపోతాడు వాడు. వాడు అడ్డాలి పోమంటారా, వాడు మూడు కూడా పోలేదు అంటున్నాడు. మీరేం చెప్పండి, నేను చెప్పిన వినడరా అంటున్నాడు. ఈ మధ్య చూశాడు ఆ పురందరే, ఇదే నేను ఆకలి కాబట్టి ఆయన బాధపడతానని చెప్పేసి బోరు తన కాల్పడి యానిస్తాడు. అది శాస్త్రాలు మనం వీటి. ఆ సాధారణం ఏంటంటే ఒక గురువు ఇంకొక శిష్యుడి భావన ఉండదండి. అదే అనుకోండి, నాకు తెలివి ఉంది మీకు తెలివి లేదు అనే భావన నాకు రాదు. మనమందరం ఒకటే అనే భావన వస్తుంది. అది శాస్త్రాలు మనం తెలుసుకోవడం అంటే. అందుకే వెంకటేశ్వర ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావాన్ని చూశాడు. మహాత్ములందరూ అదే చూశారండి, నిజమైన మహాత్ములు అందుకే చెప్తున్నారు. కాబట్టి శాస్త్రాలు మనం తెలియాలంటే మొట్టమొదటి సంశయం ఉండకూడదు, అసంభావన భావించలేకుండా ఉండకూడదు, సత్యాన్ని భావించలేకుండా ఉండకూడదు. అవన్నీ అణిగిపోవాలి. అణిగిపోయి ఆ పరమాత్మే నేను, నేనే ఆ పరమాత్మ, అహం బ్రహ్మాస్మి, అయినాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఈ 4 ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో అప్పుడే ఆ శాస్త్రాలు మనం తెలుసుకున్నాం. అంతేగాని పుస్తకాల కంఠస్థం పెట్టి శ్లోకాలు ఒక చెప్పిన తర్వాత అంత తర్వాత అది శాస్త్రాలు మనం తెలుసుకున్నట్టు కాదు. ఇదే మన ప్రహ్లాదుడు విద్యాభ్యాసాన్ని పంపిస్తాడు. అంత అయిన తర్వాత వస్తాడు, ఏం నేర్చుకున్నావు నాయన అంటాడు కొడుకుని ప్రహ్లాదని. ఏమన్నా నేర్చుకున్నానని చెప్పాలా, నేర్చుకున్నానని చెప్పాలా, పడాలి పాట నేర్చుకున్నానని చెప్పాలా? చదువులోకల్లా మర్మం తెలుసుకున్నాను తండ్రి అన్నాడండి. చదువులకల్లా మర్మం తెలుసుకున్నాడు. మర్మం కావాలి కానీ పుస్తకాలు ఎందుకు? మరి మామిడి పండు కావాలా, రసం కావాలా? పండు చూసినా పండు బాగుంది, పండు కొనుక్కోవాలంటే ఏమైనా ఉపయోగమా? ఆ రసం అబ్బా ఇది రసం. ఇది ఎందుకు ఇంత నేర్చుకుంటున్నామంటే నాకు ఇది ఉండేది, నేను తన పుస్తకాలు చదివాననే భావన నాకు ఉండేది అనమాట. ఇప్పుడు వస్తుంది పుస్తకాలు చదివా కానీ అందులో అర్థం తెలుసుకున్నారు అంటారు. అది పల్లి పడి దగ్గర గట్టేస్తాను ఒకటి పైకి పని చెప్తుంటాను కదా. అంతే నా అసలు వివరణిస్తున్నాడండి వెంకటేశ్వర సన్నిధిలో. అయితే తర్వాత మళ్ళీ అడిగాడు, జీవుడు బ్రహ్మం నుండి ఎలా ఐక్యమవుతాడు? జీవుడు బ్రహ్మను ఎలా ఐక్యమవుతాడు? బ్రహ్మ ఐక్యమవుతుంది పదాలు వాడుతుంటారు కదండి. ఏమిటి దాని అర్థం ఏమిటి? జీవుడు బ్రహ్మము ఎలా ఐక్యమవుతాడు?
ఇది మనందరికీ అనుభవమే, కానీ వివరణ తెలియదు అంతే. దానికి వివరించుకుంటాను చూడండి. దానికి గుర్తు ఏంటంటే, కుండ ఉంది, కుండ లోపల ఖాళీ ఉంది కదా, గాలి ఉంటుంది కదా, కుండ పగిలిపోతానే ఆ ఖాళీ అది అనంతాకం లైవ్ అవుతుందా లేదా? ఇది కొండ, సరే కొండ పోతాను, ఇందులో గాలి అంటే పోతుంది, అనంతాకం లైవ్ అయిపోతుంది. జీవుడు లోపల జీవుడు ఉన్నాడు, బ్రహ్మదత్తను పొందుతున్నాడు. ఈ కుండ పగిలిపోగానే, ఈ కుండ నిజం అవగానే అనంతాకాశం అయిపోతాడు. అర్థం కాదు. శ్మశానానికి పోతారు ఎప్పుడైనా? సరే, శ్మశానం పోయిన సినిమాలను చూస్తాం కదా, చితికి ఆరుస్తారు కదా, కుండ వాడు పెట్టుకుంటాడా? 3 సార్లు తిరుగుతాడా? 3 రంధ్రాలు వేస్తాడా? నాశనం ఏం చేస్తారో కూడా వదిలేస్తాడా? అది ఆ జీవుడు అనేది ఒక కుండ తమో గుణం, ఒక రంధ్రం, ఒక రంధ్రం తమో గుణం, ఒక రజో గుణం, ఒక సత్వగుణం. ఈ 3 లేదు. ఏముంది చచ్చిపోయిన తర్వాత? అనంతాకాశం లైవ్ అయిపోయాడు అన్న. సరే, చనిపోయిన తర్వాత తలకాడ ఏం పెడతాం మనం? దీపం పెడతాం, ఇచ్చేస్తాం. అంటే ఏంటి? వాడి జ్యోతి, ఈ జ్యోతి ఆ దీపం అంతటా ఉందా? ఒక పక్క ప్రదర్శిస్తున్న కాంతి. మనం ఏది పెట్టా, ప్రగతి పెట్టా, ఏం పెట్టినా కూడా ఆ కాంతి ఒక పక్కే ఉంటుందా, 4 వైపులు ఉంటుందా? అలాగే ఈ జీవుడు దేహం లేదనైనా 4 వైపులా లయమై ఉన్నాడని చెప్పడం ఉద్దేశం. ఇంకా వివరించుకోవాలంటే పంచభూతాలు లయమైనాడు. బ్రహ్మమే పంచభూతాలు: భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, గాలి. మనం దహనం చేసాం. ఆ దహనం చేస్తానే పొగా గ్యాస్ అంతా కూడా ఆకాశం లయమైందా లేదా? భూమిలో పూడ్చిపెట్టాం, భూమిని అంతా కూడా అందులో కలిసిందా లేదా? ఇది వివరణ. అంటే ఈ ప్రశ్న మన కోసం వేశాడు సిద్ధుడు. జీవుడు బ్రహ్మలో ఎలా పొందుతాడంటే ఇలా పొందుతాడు అంతే. దాని ఉదాహరణ కొండ చెప్పాడు, దాని కొన్ని మనం వివరించుకున్నాం. ఇవన్నీ చెప్పేటప్పటికీ ఎంత ఆశ్చర్యం వేసిందో. ప్రశ్న వేయడమే ఆశ్చర్యం కదండి. సమాధానం చెప్పింది గురువే, కానీ ప్రశ్న వేయాలి కదా. మీరు టీచరు, ప్రశ్న వేసేవాడు విద్యార్థి పట్ల మీరు ఎలా ఉంటుంది? 4,000 ప్రశ్నలు 5 పడేసాడు అనుకోండి, ఎంత ఆనందం ఉంటుంది. అట్లా అతని తత్వం ఉపదేశించిన తర్వాత ప్రశ్న వేశాడు. అంటే అప్పటికే 20 సంవత్సరాల వయసు. ఆ వయసులో ఆ వయసు తగ్గ విద్య కాదు, ఆ వయసు తగ్గ జ్ఞానం కాదు. 20 సంవత్సరాల వయసు అంటే ఎలా ఉంటుంది? అంటే విద్యత్తుకు మీరు అనుభవం గురువు గారిని ఆచరించడం చేసింది. చదువుకునే విద్య చదువుంది, అనుభవం లేకపోతే మహామహా పండితుడు సుబ్బయ్య శాస్త్రిని ఓడించగలడా? దేంట్లో ఓడించాడు? బ్రాహ్మణత్వం పెట్టుకున్నాం. బ్రాహ్మణత్వం అర్హత ఏంటి చెప్పాడు. సాధన గురించి ఎవరిని చెప్పాడు, గత వారం వివరించుకున్నాడు. మరి అంత చిన్న వయసులో చెప్పాడంటే అతనికి ఎంత జ్ఞానం ఉంటుంది అని పరవశించిపోయాడట. విద్యకు అనుభవం గురువు గారికి ఆచరణ చేసింది. నిజానికి గురువు వద్ద సిద్ధుడు ఏ విద్య అభ్యసించగా అటు సేవ చేశాడు, తన మంత్రం చేశాడు, ప్రశ్న వేశాడు అంతే. అంటే ఏమి చదువుకోకుండానే అని చదువు. అంటే ఏంటి? చదువుకోవాల్సిన అవసరం లేదు. కొత్త కుర్చీలు, ఆప్తకాములు అనే పదం వస్తుంది. ఆప్తకాములు బాబాజీలో వస్తుంది సత్సంగ అధ్యాయంలో. ఆప్తకాములు ఏది కోరదగినంత కోరేసాడని అర్థం. కొత్త కుర్చీలు అంటే ఇక చేయవలసినంటూ ఏమీ లేదు, చేయదగినంటూ ఏమీ లేదు. అటువంటి స్థితి. అటువంటి ఎలా వస్తుంది? వివేకం, తర్వాత వైరాగ్యం, తర్వాత ముముక్షుత్వం, తర్వాత సద్గురు సమాశ్రయం, ఆ తర్వాత వచ్చి భక్తి, తర్వాత జ్ఞానము. 2, 3 ఉన్నాయి, అది గుర్తురాగా ఇందులో చెప్పుకున్నాం. ఈ 4 చెప్పుకున్నాం. వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం అని తెలుసుకోవాలి. ఆకాంక్ష, సద్గురు సమాశ్రయము. ఆ రాసితే తర్వాత శరణాగతి. ఆ శరణాగతి భక్తి అవుతుంది. ఆ భక్తి జ్ఞానంగా పోతుంది. అది పొందినప్పుడు ఆప్తకాములు కుతుకుతులు కాగలరు. అది
శ్రీకురుడు, సిద్ధుడు. చిన్నప్పటి నుంచి కూడా ఆలోచన తత్వం కలిగిన వాడే కదా. అది అయిన తర్వాత మరి ఇంత జ్ఞానం అయిన వాడు ఈ గజల స్వామిని ఎందుకు ఆశ్రయించాడు? మళ్ళీ పుట్టుకుతునే జ్ఞాని కదా, మన గురి ఎందుకు అంటే మనకి ప్రమాణం శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు. అవతార పురుషుడప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని విశ్వామిత్రుని ఆశ్రయించాడు లేదా? కృష్ణ భగవాన్ సాంఘిక మహర్షిని ఆశ్రయించాడా లేదా? అంటే గురుమర్మ తెలియాలని. అంటే ఏదైనా సరే గురువు ద్వారా నువ్వు నేర్చుకోవాలి, ఆ సాంప్రదాయాన్ని నువ్వు సరిచూసుకుంటూ రావాలి, నువ్వు నిర్వర్తించాలి అని చెప్పడమే ఇది కృతయుగం నుంచి కూడా. అందుకని ఈ జన్మత ఈ సిద్ధుడు జ్ఞానినప్పటికీ కూడా గురువు ద్వారానే నేను జ్ఞానాలు పొందానని లోకాన్ని చెప్పాలి. అది గురు చేతిలో వస్తుందని. నృసింహ సరస్వామి చిన్నప్పుడే ఓంకారం పలుకుతాడు గురు చేతులు. అంటే దత్తాత్రేయుడు నృసింహసాలకు అవతారం నిర్మించాడు కరంజా అనే ఊళ్ళో. మొట్టమొదట 7 సంవత్సరాలు మాటలు రావు, గమ్మున ఉంటాడు. తర్వాత ఉపనయనం చేసినప్పుడు మాట్లాడతాడు. అంటే మాట్లాడితే వేదం మాట్లాడతాడు, వేదం చెప్తాడు. మరి అటువంటి వాడి గురి ఆవశ్యకత ఉంది. కృష్ణ సరస్వతి స్వామిని ఆశ్రయిస్తాడు, గురు చేతులు వస్తాడు. ఏమిటి కారణం అంటే మొదటి గురువు శివుడు, తర్వాత విష్ణువు, విష్ణువుకి శిష్యుడు బ్రహ్మ, ఆ బ్రహ్మ తర్వాత వశిష్ఠుడు, శుకుడు, గౌడపాదులు, ఇవన్నీ వచ్చి శ్రీకృష్ణ పాదుల్ని అంటే గురు పరంపర మనకు ఎంత అవసరము మనకు తెలిపి చెప్పడం కోసమే వాళ్ళ గురువుని ఆశ్రయిస్తారు. ఎందుకంటే భగవద్గీత ఒక మాట, శ్రేష్ఠుడు ఏది చేస్తాడో అది ఇతరులు చేస్తాడు. శ్రేష్ఠుడు అనే పదం మాట్లాడతారు. శ్రేష్ఠంగా దేవుడు ఎదుగు. సినిమా హీరో ఏం చేశాడో చేస్తాడు, సహజం. ఇక్కడే గోల్డ్ షాప్ పేరు అంటున్నాను. ఒకసారి మొత్తాన్ని అక్కడ మాట్లాడుకున్న దారం వచ్చింది ఒక సార్, మీరు నాటకం సతనాభావతిలో ఆమె కమ్మలు వేసుకుని అటువంటి కమ్మలు ఏమి ఉన్నాయనుకో, వీళ్ళు సతనాభ వేసుకోవాలి సీరియల్. అంటే తప్పు పని కాదండి ఇక్కడ. అంటే ఆమె దృష్టిలో సతనాభావతిలో ఆ హీరోయిన్ శ్రేష్టం కాబట్టి అది ఆ విధంగా నేర్చుకోవాలి. అంటే మా లౌకికంగా చూస్తేనే మనం ఫాలో అవుతున్నాం కదా. నేను పారమార్థికంగా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పడమే దీని ఉద్దేశం. అంతేగాని సీరియల్స్ చూడమని, సినిమాలు చూడమని కాదు. శ్రేష్ఠుడు దేన్ని ఆశ్రయిస్తాడో దాన్నే ఆశ్రయిస్తాడు. మన దృష్టిలో వాడు శ్రేష్ఠుడు. అలాగే హీరోయిన్లు ఇంకోటి దాని నాయుడు, ఇంకొకడు అది స్వామి వివేకానందుడు, లేకపోతే అబ్దుల్ కలాం, వాళ్ళు శ్రేష్ఠులే కదా. వాళ్ళు చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి. అందుకని వాడు గురువు పరంపర కొనసాగిస్తారు అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. పూర్ణ జ్ఞాన స్వరూపుడిని కూడా గురువుని ఆశ్రయించాడు. అంతా నాకు తెలిసింది వినదేగల, ఇది మనం నేర్చుకోవాలన్నమాట. ఇది నాకు ఒక పాయింట్. ఇది కూడా అంతా తెలుసు, తెలిసింది కొంతే, తెలుసుకోవాలి కొండంతా. ఇది మనం అందరం నేర్చుకోవాల్సింది. తెలిసింది కొంత, తెలుసుకోవద్దు కొండంత. ఇదే స్వామి వివేకానంద అంటాను. నేను నా గురువు గారికి జ్ఞానం అనంత సాగరం, అందులో 4 నీటి బొందులు నేను ఓసి పట్టుకున్నా అన్నాడు. ఇంకా సముద్రం అంటే అనంతము, 4 నీటి బొడ్లు మీకు అంత ఉండదందా, అంత నేను నేర్చుకున్నాడు స్వామి వివేకానంద. అతనికన్నా గొప్ప వాళ్ళం కాదు కదండి అని మనకి హెచ్చరిక చేసుకోవడం కోసమే. అయిన తర్వాత మామూలుగా అప్పుడు లింగాయతులు అంటారండి. కర్ణాటకలో అంతా ఉంటారు లింగాయతులు. వాళ్ళు ఏంటంటే మెడలో వచ్చి లింగం దగ్గర తగ్గించుకుంటారు. శివలింగం, చిన్న శివలింగం లింగాయతులు అంటారు. సరే మాకు అర్థం కాదు, మీరు చూడలేదు కాబట్టి వైష్ణవులు ఉన్నారు ఇక్కడ. అయ్యవారు చూస్తుంటారు. అయ్యవారు చూస్తుంటే ముద్రలు వేసుకుంటారు. చూస్తారు ఎప్పుడన్నా శంకు చక్ర ముద్ర వేసుకుంటారు. అంటే వాళ్ళకి సాంప్రదాయం, అంటే మేము వైష్ణవులము అనే భావన. అలాగే కర్ణాటక ప్రాంతంలో లింగాయతులు అంటే ఒక లింగం వేసుకుంటారు. ఇప్పుడు నేను ఏదో ఇది వేసుకున్నట్టుగా, ఇంకొకరు బాబా డాల్ వేసుకుంటారు, ఇంకొకరు డాల్ వేసుకుంటారు కదా. అది వేసుకుంటారు మామూలుగా. అది గురువు గారు వేసారు ఏంటి. ఇప్పుడు ఏం చేశాడు, ఆ లింగం తీసి ఆయన కలకడ పెట్టేసాడు. ఏంటి ఏది పెట్టేసాడు, ఇక తప్పు, ఇది ధర్మ విరుద్ధం, ఇది అలా చేయకూడదు అంటాడు గురువుగా. నేను శైవమతస్థుడిని,
దాన్ని తీసేస్తే నేను ఏ మతస్థుని అవుతాను? నేను ఏ మతం చెప్తాం మనం? కాబట్టి నువ్వు వేసుకోవాలంటాడు గురువుగారు. అన్నప్పుడు ఈ లింగాన్ని విడవబాగంటాడు. అప్పుడు అంటాడు గురువుగారు, బాల్యం ఆ పిల్లడు కొంచెం పెద్ద అయిన తర్వాత, యవ్వనం వచ్చిన తర్వాత ఆ రూపం ఉంటుందా? అదే రూపం ఉంటుందా? ఉండదు. ముసలితనం వస్తుంది. ముసలి తర్వాత యవ్వనం ఉంటుందా? పోతుంది. లేదు నాకు ఈ రూపే అని అంటారు ఎవరన్నా. ఇప్పుడు 5 సంవత్సరాల ఫోటో ఉంది, 20 సంవత్సరాల ఫోటో ఉంది, 40 సంవత్సరాల ఫోటో ఉంది, 70 సంవత్సరాల ఫోటో ఉంది. ఒక్కడిదే. వాడు ఎవరు? అంత ఒకటి వేరేనా? అంత ఫోటో దీనికి అవసరం ఏముంటుంది అంటే వాద్యం ఎవరైనా నశింపు చేసినట్టుగా జ్ఞానం వచ్చిన తర్వాత నాకు ఈ లింగం దేవ పని అది చెప్పడానికి ఉద్దేశం. ఇదేదో కూడా గుర్తు కోసం పెట్టుకుంటాం. నిరంతరం గుర్తున్నప్పుడు ఇంకా ధరించడం ఎందుకు? అవసరం ఉంటుంది. అది అది ఎలా నశింపు చేస్తుందో, ఇది వార్ధక్యం ఎవరిని ఎలా నశింపు చేస్తుందో, ఎవరు ఎలా బాల్యం నశింపు చేస్తుందో అయినప్పుడు నా జ్ఞానం వచ్చిన తర్వాత ఈ లింగంతో నాకే అవసరం ఏమండి? కాబట్టి లింగం అంటే ఏమిటి? శివలింగం యొక్క ఉద్దేశం ఏమిటి? అంతటా ఒకే తత్వం అనే భావన. అందుకే శివలింగానికి మాత్రం 5 వైపులా పూజించవచ్చు, 5 దిక్కుల నుంచి. మిగతా దేవాలని ముందే ఎలా పూజ చేస్తామో ప్రశాంతం చేస్తాం. వెంకటేశ్వరం కానీ, కృష్ణుడి కానీ, రాముడికి కానీ. అంటే 10 తత్వాల స్వరూపం. ఇప్పుడు శివలింగాలు ఉన్నాయనుకోండి, ముందర కూర్చొని పూజ చేస్తుంటాం, అంత చేసుకుంటాం కదండి. అంటే అంతటా ఉన్న తత్వం అయిన తర్వాత ఇంకా వస్త్రధారణ రూపధారణతో ఇంకా అవసరమే ఉంది. ఇప్పుడు మగవాళ్ళు గాయత్రి వేసుకుంటారు, ఆడవాళ్ళు బాగా వేసుకుంటారు. ఈ గాయత్రి ఉద్దేశం ఏంటి? 9 పోగులు ఉంటుంది, 3 ముళ్ళు ఉంటుంది. 3 ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం, సృష్టి తిథి లయ. ఈ 9 నవవేద భక్తి సంకేతం. ఈ భావనని నిరంతరం ధరించడం గాయత్రికి ధరించే ఉద్దేశం. మాంగళ్య ధారణ ఎప్పుడు తగులుతుంటుంది కదండి. అంటే నిరంతరము పరబ్రహ్మస్వరం ధ్యానించడానికి. అది అంటే దేనికంటే గుర్తే. ఆ భావం వచ్చిన తర్వాత గాయత్రికి ఏ సంబంధం ఉంటుంది? నిరంతరం ఆ భావన ఉన్నా సృష్టి తలయకాతని ప్రభుత్వ ఆ భావం చూస్తున్నా, నీకు దీనికి నాకు అవసరం ఏముంటుంది? అది నేను చెప్తున్నాను ఇక్కడ. అందుకని మీరు ఇచ్చిన ఈ పొరవలంగా మీరే తీసుకోండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చిన్మయానందలో ఉంటున్నా, బ్రహ్మతత్వంలో ఉంటున్నప్పుడు నాకు దీని అవసరం ఉంది. ఎట్లా చెప్పాలంటే అలా అర్థం చెప్తాం. వాళ్ళ హోలీ క్రాస్ సెంటర్ ఉంది కదా, హోలీ క్రాస్ సెంటర్లో స్తంభం నాటున్నారు. తూర్పు అంటే శ్రీహరికోట, పడమర తిరుపతి, దక్షిణం చెన్నై, ఉత్తరం నెల్లూరు. అది పెట్టున్నారు. బాగా గాలి వచ్చింది, దాన్ని తిరుగుతున్నట్టుగా వస్తారని పడిపోయింది. పడిపోయిన తర్వాత చెన్నై నుంచి వస్తా ఉన్నాడు వాడు, శ్రీహరికోట పోవాలి. ఆ నిలబడ్డాడు. ఏ పక్క అర్ధరాత్రి పర్యాడు అనుకోండి, ఎవరు లేరు, వాళ్ళు వస్తూ ఉంది. ఎవరు చెప్తారు? ఎవరు లేరు. చీరపడి పోవాలా, ఇటు పోవాలా చీరకోటికి, ఇటు పోవాలా చీరకోటికి అనుకుంటాడు. ఈ కాళ్ళు ఎటు పెడుతూ ఆ స్తంభం కింద పడిపోయి తెలుస్తుంది. ఒక దిగుతాడు, ఆ స్తంభం ఎత్తుకుంటాడు, నిలబెడతాడు. ఏ పక్క నిలబెడతాడు చెప్పండి? తను ఏ వైపు వచ్చాడో ఆ వైపు పెడతాడు. ఇప్పుడు దగ్గర పెట్టాడు అనుకోండి, అప్పుడు తూర్పు మార్క్ కనబడుతుంది, పడవ మార్క్ కనబడుతుంది, ఉత్తర మార్క్ కనబడుతుంది. తూర్పు తిరుపతి పోవాలని చెప్పేసి, ఇది కదా నాకు దారి చూపించింది అని దాన్ని పరిచి కాళ్ళలో పెట్టుకోబోతాడా? అర్థం తెలిసిపోయింది కదా, ఆ కాళ్ళపై మోసుకొని పోడు కదా. అది మన జ్ఞానం పొందిన తర్వాత నాకు ఈ లింగంగా పనే ఉంది, ఇప్పుడు అర్థమవుతున్నా. అందుకని గురువు గారు మీరు ఇచ్చిన లింగం మీరే తీసుకోండి అన్నాడు. ఎందుకంటే పరమ చిస్వరూపాన్ని నేననే జ్ఞానం దృఢంగా నాటుకున్నాక నాకు లింగం పని ఉన్నదాక పరమ చిస్వరూపాన్ని నేనే. చిత్ అంటే సత్యము, వాస్తవము, నిజము. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా నాకు దాంతో ఏమైనా ఉందండి?
అందరూ ఒకటే అనే భావన ఉన్న తర్వాత నాకు భయం ఎందుకు ఉంటుంది? అందుకని అంత చిత్రమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత నాకు ఆ లింగంతో నాకు అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానికి జాతి లేదు, మతము లేదు, కులము లేదు, వర్గము లేదు, గోత్రాలు అవి ఉంటే లౌకికం. నేను, రూపము, నా పేరు, నా గుణగణాలు, నాలో ఉన్న జీవుడే అందరిలో ఉన్న జీవుడు అన్న తర్వాత నాది ఏ పొలం అంటాను నేను? అందుకే మన పెద్దలు వసుదైక కుటుంబం అని పదం మాట్లాడారు. మనం అందరం ఈ భూమి యొక్క బిడ్డలనే. గుణాలను బట్టి జాతులు ఏర్పడింది, కులాలు ఏర్పడింది. గుణాలను బట్టి అంటే వాడి క్యారెక్టర్ బట్టి. ఇది కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. ఈ వర్ణాలంతా కూడా వాడి గుణాలను బట్టి ఏర్పడిందని చెప్పాడు. కాబట్టి జ్ఞానికి జాతి, మతము, కులము, గోత్రం ఉండవు. ఈ మాటే ఉపనిషత్తులో కూడా భాష్యకారుడు జ్ఞానికి కర్మలను ఖండించి ఉన్నాడు అని పిల్లలు చెప్తున్నాడు. ఏ ఉపనిషత్తు అంటే ఐతిరీయ ఉపనిషత్తు. ఐతిరీయ ఉపనిషత్తులో భాష్యకారుడు జ్ఞానికి కర్మలను ఖండించి ఉన్నాడు. జ్ఞానికి ఇది చెయ్యాలి, అది చెయ్యాలనే భావన ఉండదు. జ్ఞానం లేని వాడికి చేయాలనిపిస్తుంది. ఉదాహరణకి రమణ మహర్షి 17 సంవత్సరంలో జ్ఞానాన్ని పొందాడు. పోయిన తర్వాత గుండు చేసుకునేస్తాడు, గుడ్డలు చేసాడు, గోసుగుడు పెట్టుకున్నాడు. సంధ్యావదనం అట్లాంటి చేయడం వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే నిరంతర జ్ఞాని. ఆయనకు అవసరం లేదు కాబట్టి నేను కూడా చేయను. నేను కూడా రమణ మహర్షి లాగా గోసుగుడు పెట్టుకుని కూర్చుంటాను. నేను కూడా జ్ఞానాన్ని ప్రకటించుకుంటాను. ప్రకటించుకో, ఇబ్బంది లేదు. ఆ రమణ మహర్షి గారు జ్ఞానంలో కూర్చున్నప్పుడు బొద్దింకలు గురికాయి, తేలు పెరికాయి, గమ్మునే ఉన్నాడు. నువ్వు పెరిగించుకుంటే గమ్మునుంటే నువ్వు జ్ఞానం. ఆయన చూసి నీ దాచి వేస్తాడు. నేను కూడా వెంకటేశ్వరలాగా నేను దాచి వేసినాను అనుకోండి, అది లెక్క. ఎవరు ఉపయోగపడుతుందా? అది చెప్పాడు. ఎందుకంటే ఉపయోగం చెప్పారు కాబట్టి. జ్ఞాని కర్మలంటూ ఉండదు. వాళ్ళు చేసి నేను చేయకపోతే నేను చేసేట. ఆయన ఇప్పుడు కారం తినేసినాడు అని తింటామన్నమా. నేను వెంకటేశ్వర డ్రెస్ వేసుకున్నా, వెంకటేశ్వర పోజు పడతాను, ఫోటోలు తీసుకున్నా, ఆయన గొడ్డు కారం తిన్నాడు. ఆయన తినమని చూద్దాం, అదే అది మాత్రం ఉండదు. దానికోసం చూసిన మంటలు కాదు. అందుకే మహాత్ముని అనుకరించకూడదు, అనుసరించాలి. అనుకరించకూడదు, అనుసరించాలి. అలాగే మూర్ఖుడిని కూడా అనుకరించకూడదు. అవుతుందిలా కొంచెం వ్యాఖ్యానం కొందరు ఉన్నారండి. నేను చూశా, వెంకటేశ్వర స్వామిలో ఒక స్వామి చూశాను నేను. ఆయన కూడా గుడ్డలు తెప్పేసినాడు, తిరుగుతూ ఉన్నాడు. గొల్లల ముడ్డలో ఒక స్వామి తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళు వస్తున్నట్టుగా పక్కన గుడ్డ కట్టుకున్నాడు. అంటే ఏంటి? ఆడ, నేను మగ, తేడా కనబడింది లేదా? మరి జ్ఞానం ఎట్లా వస్తుంది? దీనికైనా ప్రమాణం ఉందా అని మీరు అడగచ్చు. ఎందుకంటే ప్రమాణం లేకుండా చెప్తే మన మాస్టర్ భారతదేశంలో ఒప్పుకోడే. వ్యాస భగవానుడు ఎంత గొప్పవాడు, వేదాలు రచించిన వాడు. ఆయన కొడుకు శుక మహర్షి. శుక మహర్షి పుట్టుకు తినే అవధూత జ్ఞాని. వేదవ్యాసుడు అరణ్యంలో ప్రయాణం సాగిస్తున్నాడు. అక్కడ ఒక చెరువులో ఆడవాళ్ళు స్నానం చేస్తున్నాడు. ముందు శుకుడు పోయాడు. శుకుడు పోతాడంటే ఆడవాళ్ళు స్నానం చేస్తూనే ఉన్నారు. ఈయన మొగడు పోతాడని వాళ్ళకి ధ్యాస లేక స్నానం చేస్తాడు. వెంటనే ధ్యాస పడవాడు వెనకాల వస్తున్నాడు. కాపాలేసి పుట్టు వేసుకున్నాడు. నేను ముసలోండి. నేను అప్పుడు నా కొడుకు యవనంలో ఉన్నాడు. వాడిని విషయం మీరు గుడ్డలు వేసుకోలేదు, నన్ను గుడ్డలు వేసుకున్నారు అన్నాడు. వాళ్ళు చెప్తారండి, నీకు కొడుకు అంటే కొద్ది గొప్ప ఆ కామలకు ఉండాలి. ఆ భావాలు మమ్మల్ని తాకాయి. అందువల్ల మీరు మగ, మేము స్త్రీ అన్న భావన వచ్చింది. శుకుడికి అట్లా లేదు, పుట్టుకతోనే. ఇది ఆడ, ఇది మగ, ఇది కట్టె, కొండ, ఇది పూనీరు అనేది తెలియలే.
కాబట్టి ఆ భావాలు మాకు తగలేదు. అంటే ఆ భావపరపులో మమేకమైనారు జ్ఞాని. కాబట్టి జ్ఞానికి కర్మలు చేసిన అవసరం ఉండదు. కర్మలు అంటే ఆ లింగాన్ని బదిలించాల్సిన అవసరం ఉండదు. బ్రహ్మజ్ఞానం పొందిన వెంబట చేసే కర్మ వంద్యాసతి భోగం వలె ఫలకారి కాదు. బ్రహ్మజ్ఞానం పొందిన వెంబట చేసే కర్మ వంద్యావతి భోగం వల్ల ఫలికారి కాదు. నేను అర్థం చెప్పుకుంటాం. ఆడ మగ కాకుండా ఉంటారు కదా, వాళ్ళ వల్ల సంతానం ఉంటుందా? అది బ్రహ్మజ్ఞానం పొందిన వెంబట చేసే కర్మ వాళ్ళ వల్ల ఉండే అవసరం ఉండదన్నమాట. కావున నిరంతర ఆత్మభావంలో ఉండే బ్రహ్మజ్ఞాని కర్మతో పని లేదు. సరే, ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంది మనందరికీ. కాబట్టి ఎల్కేజీ స్టూడెంట్స్, బడికి పోయే పిల్లకాయలు, వాళ్ళ పుస్తకాలు ఎంత బరువు ఉంటుంది? ఉంటాయా? ఒక 20 పుస్తకాల? యూకేజీ పోయిన తర్వాత ఒక పుస్తకం తగ్గుతుంది. ఫస్ట్ స్టాండర్డ్, ఆ తర్వాత కాలేజీ, తర్వాత పీజీ పోయిన తర్వాత ఏముంటుందా? చిన్న నోట్బుక్ పెట్టుకుంటాడు, పోతాడు. ఏది పెద్ద చదువు? ఎల్కేజీ పెద్ద చదువా? పీజీ పెద్ద చదువా? ప్రథమని భావిస్తున్నా. అందుకని జ్ఞానం అయిన తర్వాత ఈ లింగము జాతిపత సంబంధం ఉండదు నాయన అని చెప్పడం. గురువు గారికి చెప్తాను ఆశ్చర్యమైపోతా ఉంది. 20 సంవత్సరాల పిల్లవాడి ఇంత జ్ఞానాన్ని బోధిస్తున్నాడంటే ఆశ్చర్యపోయి, నువ్వు సాక్షాత్తు దైవాంశ సంభూతుడు, సరస్వతి అంశతో నువ్వు జన్మించావు. లేకపోతే అంత విద్యాజ్ఞానం నీకు ఎలా లభిస్తుంది? మొదటి నుంచి కూడా ఆరుడ అంటే ఏ తత్వం అన్ని తెలిసిన వాడని భావన అనుకుందాం. కాబట్టి నీకు ఆరుడని బిరుదిస్తున్నా. తర్వాత భారతి అంటే సరస్వతి. కాబట్టి ఆ భారత్ అనే పదం కూడా సిద్ధారూఢ భారతని నీకు నామాన్ని ఇస్తున్నా. ఈ నామం ఈ జగత్తులంతా కూడా మారిపోతుంది. అందుకని సిద్ధుడు సిద్ధారూఢ అయ్యాడు. పేరు సిద్ధారూఢ అంటే అన్నింటికీ అతీతం కలిగిన వాడు అని భావించుకుందామండి. అంటే పెద్ద పెద్ద భావాలు చెప్పుకుంటే మనకు అర్థం కాదు. దీనికి ఎల్కేజీ స్టూడెంట్ పుస్తకాలకు వస్తే మనకు అర్థమైంది అదే లేఖను తెలిసిపడేదంటే. కాబట్టి అన్నీ ఎరిగిన వాడిని భావించుకుందాం. కాబట్టి ఈ నామం నీకు ఈ ప్రపంచమంతా కూడా ప్రకాశిస్తుంది. అంటే నీ నామం అంతా కూడా ఊరువాడ కూడా మారుమోగుతుంది. కలియుగ ముందు అదనం పిచ్చి పెరిగింది. జనులు భక్తి ధర్మాలను మర్చిపోయారు, ఇష్టమని సంతరిస్తున్నారు. నీవు మొదటి ఈ భూమి మీద పుణ్యక్షేత్రాలను సంతరించు. ఈ లోకం ఎలా ఉంది? పిచ్చి పెట్టినట్టుగా ఉంది. మంచి ఏదో చెడు తెలియదు. కాబట్టి నీ జ్ఞానం వచ్చింది, ఒక దగ్గర కూర్చోబాక లోకాలను సంతరిస్తూ భక్తిభావం ప్రజల్లో కలిగించు. వాడు ఉంటారు. తర్వాత నువ్వు చెప్పడం నీ డ్యూటీ. కలిగిస్తూ అధికారులైన వారి తత్వబోధి. అధికారులు అంటే ఎవరా? అర్హత కలిగిన వారు ప్రశ్నిస్తారు కదా, వాడి విషయం చెప్పు. మిగతా వాడికి భక్తి భద్రం చెప్పు. భక్తి తత్వము. ఇక్కడ భక్తి తత్వం ఏంటి అంటే ఏముందండి, భగవంతు శరణుడండి, మీకు మేలు జరుగుతుంది. కాబట్టి రామాయణం జరిగింది, భారతం జరిగింది, భాగవతం జరిగింది, అది బాబాసిల్లా జరిగింది, ఇలా చెప్పుకుంటూ పోతుంటే కొంచెం భక్తిభావం ఏర్పడుతుంది కదండి. ఈ కోలమెట్లో వెంకయ్య స్వామి గురించి ఇక్కడ మీరంతా చెప్తుంటారు. వాళ్ళ పొద్దున వస్తాడు, నీ కష్టం వచ్చి నాకు చెప్పేసి పోయా అంటాడు ఆయన. కృష్ణస్వామి నాకు చెప్పేసి పోయారు కానీ ఏది పోతాడు. అంటే భక్తిభావం నాట్యం. అలా కాకుండా వెంకయ్య స్వామి అంటే ఏంటో కూర్చో ఆ తత్వం చెప్పారు అనుకోండి, వాడు ఇంటాడు కూడా. అలా కాకుండా స్వామి కృష్ణస్వామి ఏది వెంకయ్య అసలు నేను చెప్పు అంటే అప్పుడు చెప్తాం. చిన్నప్పటి నుంచి పిచ్చాయి వాళ్ళు పుట్టాడయ్యా, చిన్నప్పుడు ఇలా ఉన్నాడయ్యా, డుగుడు గంట అన్నాడయ్యా అంటే వాడు చెప్తావా? దాన్ని వీడు చెప్తావా? కాబట్టి చెప్తున్నాడు, నువ్వు లోకాల్లో సంతరించు, భక్తిని నాటు, అధికారైన వారికి మాత్రం తత్వబోధ బోధించు. అంటే అర్హత గల వారికి చెప్పు. తెలుసుకోవాలి జిజ్ఞాస ఉంటుంది, వాడికి మాత్రం నువ్వు తెలియజేయి. ఎందుకంటే ఈ అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అది పాపంతో నిండిపోయాడు. ఎందుకంటే మనం కదా బతాడు. ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో పోయేవారు మనమే. మన పాపం అంతా ఉంటే అది పోవాలంటే ఏం చేయాలా? వీళ్ళు పోవాలి.
అందుకు మహాత్ముడు దేశం కలిగి ఊరికే కాదు. మన గంగలో మునిగాము, మన పాపం ఆ గంగకు అంటుకున్నది, మరి దాని పాపం పోవాలి కదా. వాడు దానిలో మునిగారనుకోండి పాపం పోతాడు. వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆ గంగా అన్నీ కూడా. కాబట్టి పుణ్య చేత దర్శిస్తూ భక్తిభావాన్ని కలిగిస్తూ అర్హత గల వారికి తత్వ చేస్తూ లోకాన్ని ఉద్ధరించు. ఈ యొక్క వాక్యం ఆయన చెప్పడం కాదండి, భగవద్గీతలో ఉంది. స్వాధ్యాయ ప్రవచనాభ్యం. ప్రతి ఒక్కటి భగవద్గీత ప్రమాణం. నువ్వు చదువుకొని 10 మందికి తెలియచ్చు. చదువుకు నీ పాటికి ఒక్కడే కూర్చొని అది జ్ఞాని అని ఉండవద్దు. అది అందరికీ పంచు. బావిలో నీళ్ళు ఆగే ఏమవుతుందా తోడకుండా ఉంటే అంతే. నీ జ్ఞానం కూడా అంతే. ఆ తోడైతే ఊరుతుంది, జ్ఞానం కూడా అంతే. కాబట్టి నువ్వు తెలుసుకునే జ్ఞానం సత్యాన్ని 10 మందికి పంచు. జ్ఞానం గురించే కాదండి, మీకు ఒక విద్య కుట్టుపని తెలుసు, మీ వరకే కాదు, అది కూడా నేర్పడం. ఇంకొకటి అల్లడం పని తెలుసు, అది ఇంకొకటి నేర్పడం. నాట్యం తెలుసు, ఇంకొకటి నేర్పడం. సంగీతం తెలుసు, ఇంకొకటి నేర్పడం. అది మనం గుర్తించాలి ఇక్కడ. ఎందుకంటే మహాత్ములు చేశారు కాబట్టి, వాళ్ళు మనకు ఆదర్శం కాబట్టి. ఇప్పుడు గొలగమూడి వెంకటేశ్వర స్వామి ఒక ఊళ్ళో ఉండకూడదా? ఆడేవాడుకో అది చచ్చిపోతారు అంటే గొలగం కూర్చోకూడదు. ఆయన 7 నుంచి ఆడకి పోయి 7 దాటి ఆడ కర్ర నాటి గుడ్డ కట్టి రావాలి. అవసరం ఆయనకి ఏమన్నా అంటే ఏమిటి? ఇక్కడ అందరూ ఉద్ధరింపబడాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అంటే ఒక దగ్గర కూర్చుని ఒకటి ఆనందం పోతే అది అధర్మం కూడా. నువ్వు అది తినేసిన తర్వాత ఆ శక్తికి నువ్వు పని చేయకపోతే ఏమవుతుంది చెప్పండి? నేను బాగా తింటా కూర్చుంటానండి, అది అనగాలని పని చేయకపోతే నా పరిస్థితి ఏంటి? రోగమా? అదా అలాగే ఉండి అది పని చేసామనుకోండి ఆరోగ్యంగా ఉంటాం. అలాగే జ్ఞానం పొందామనుకోండి నేనే పెట్టుకుంటే ఏమవుతానా? నాకు నేను రోగిష్ట అయిపోతాను. ఇదే గురి చేతిలో వస్తుందండి. ఒక పండితుడుకు బాగా శాస్త్రం చదివి ఎవరికి చెప్పకపోతే తర్వాత జన్మలో ఒక చెట్టుగా పుడతాడు. ఆ చెట్టుకి పూలు లేదు, కాయలు లేవు, పనులు లేవు. ఇది వ్యర్థమైన చిట్ట. అలాగే వ్యర్థంగా కూడా జీవితం అని చెప్పడం ఉద్దేశం ఉంది ఇక్కడ. అందుకని నువ్వు పుణ్యాలను దర్శిస్తూ భక్తిభావాన్ని పెంపొందిస్తూ అర్హత గల వారికి తత్వబోధ చేస్తూ నువ్వు సంచరిస్తూ ఉండు, లోకాన్ని ఉద్ధరించన్నాడండి. ప్రారంధ రూపమైన సుఖదుఖాలను సమభావంతో స్వీకరిస్తూ పరమ యోగివై జీవించు. అంటే స్థితప్రజ్ఞుడిగా ఉండు. ఎందుకన్నాడు? ప్రారంధ రూపమైన సుఖదుఖం. మనకి సుఖం వచ్చినా ప్రారంభం, దుఃఖం వచ్చినా ప్రారంభం. అది సమభావంతో స్వీకరించి పరమ యోగివై జీవించు. యోగిలో పరమయోగివై జీవించు. జ్ఞానం కాదండి, మనందరం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మన ప్రారంభ రూపంగానే మనకి సంక్రమిస్తుంది అనుకుంటే ఆనందం, లేదంటే దుఃఖం. అందుకే ఇప్పుడు సుఖ దుఃఖాలు అంటున్నాం, కష్టము నష్టం అంటున్నాం, చీకటి వెలుగు అంటున్నాం మాటల్లో. అది వచ్చినప్పుడు మాత్రం కేడస్తా కూర్చున్నాం. మన ఉద్దేశం ఏంటంటే మనిషిగా పుట్టాం కాబట్టి ఎప్పుడు ఆనందంగానే ఉండాలి, ఎప్పుడు మధురానుభూతిగానే ఉండాలి. అదే ఒక దెబ్బకి పని. ప్రతి ఒక్క మనిషి కొరకు అయితే ఎప్పుడు ఆనందంగానే ఉండాలి, ఎప్పుడు మధురంగా జీవితం ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు ఆనందంగానే ఉంటే విసుగు పుట్టదా? ఏమో మీకు పుట్టదేమో, నాకు పుడతాడు. ఎప్పుడు స్థితినే ఉంటుందా? అంత పక్కన పెడతానండి. భార్య భర్తలు ఉన్నారు, ఎప్పుడు ఆడదంటే వాళ్ళకి పట్టలు పట్టుకుంటుంది. కాసేపు పెట్టుకుంటే అదొక ఆడదు. అవునా కాదా? మరి ఇది ప్రార్థనప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటా అనుకోవడం అంటే ఏంటి? అదే ఉంది, ఇదే ఉంది, అది ఉంటేనే ఆనందం. ఇది కూడా పక్కన పెడతామండి. ఎప్పుడు ఎండ కాస్తేనే ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఎప్పుడు చీకటి కాబట్టి ఎండ ఉంటుంది. ఎండ ఉండాలి, వాన ఉండాలి, చలి ఉండాలి, పగలు ఉండాలి, రాత్రి ఉండాలి. ఇది ప్రకృతి ధర్మం. ఇది పగలంతా పని చేస్తాం, రెస్ట్ కావాలంటే ఎలా చేయాలి? చీకటి పడాలి, అది సహజం. ఆ భావంతో అంటే వాడు పరమయోగి. దీనికి ఉదాహరణ రామాయణంలో రాముడు రేపు పట్టాభిషేకం అన్నాడు, మా తెల్లారి వనవాసం పోవాలన్నాడు. అప్పుడు నవ్వినాడు, ఇప్పుడు నవ్వుకుంటాడు. బుద్ధుడు
సిద్ధార్థుడు ఏమైనాడా రాజ్యం వదిలేసి పోయాడు. గాంధీ మహాత్ముడు బాగా చదువుకున్నాడు, బారిస్టర్ అయ్యాడు, ఉండకూడదా? పరుల శ్రేయస్సు కోసంగా స్వాతంత్రంతో పోరాడాడు. అంటే మన కష్టాలంటే భయపడ్డాం, వాళ్ళ కష్టాలను ఆహ్వానించారు. మనం చీకటి భయపడ్డాం, మనం వెలుగే కావాలనుకుంటున్నాం, వాళ్ళు చీకటిని ఆహ్వానించారు. వెలుగులో నుంచి చీకటిలోకి ప్రవేశించారు. వెలుగే ఉండాలి, అవునా కాదు? వెలుగు చీకటి ప్రవేశించారు వాళ్ళు, వెలుగై ఉండాలి. దేని మరి వెలుగుతున్నా లేదా? ప్రతి ఒక్క కరెన్సీ నాడు గాంధీ బొమ్మ ఉంది, ప్రతి ఒక్క స్కూల్లో అబ్దుల్ కలాం ఫోటో ఉంది, వివేకానంద ఫోటో ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి ఫోటో ఉంది. వారి చీకటిలోకి ప్రవేశించారు. మన చీకటి అంటే భయం, వాళ్ళకి చీకటిని చీల్చుకొని మనం వెలిగేయాలన్నమాట. అది మానవ జీవితం కావాలి. ఆ నిర్ధారమే చెప్తున్నాడు ఇక్కడ. సిద్ధార్థుడు అంటే జ్ఞానం చేయని, యోగం చేయని అవన్నీ పక్కన పెడదాం, సాధకుడికి మనం లౌకికంగా అనుభవించుకోవాలి కదండి. కాబట్టి సమభావం కలిగి ఉండు, పొంగొద్దు పొంగొద్దు. అది మనం చిన్నపిల్లలకి చిన్నప్పటికీ నేర్పించాలి. వాళ్ళకి పెద్దలు అనుకోండి, మన చిన్నపిల్లలు నేర్పించాలి. కాకపోతే ఏమవుతుంది, మార్పులు తక్కువ అవుతున్నాడు, ఏమవుతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే గురువు చెల్లిపోతాడు. ఏ మార్పు తక్కువ వచ్చింది, ఇంకోసారి ఈ మార్పులు వస్తుంది కదా. అంటే ఓడిపోయావు, ఒక సెకండ్లో ఓడిపోయావు, మళ్ళా ప్రయత్నం గెలుస్తావు కదా అని చిన్నప్పటి నుంచి ఈ కథలు ఏదో చెప్పాడు అనుకోండి, వాడు ధైర్యం తెచ్చుకుంటాడు. అందుకే మనకి మిత్రభేదము, మిత్రలాభం కథలు వచ్చింది. విన్నారు ఇప్పుడు? మిత్రభేదం కథలు అంటే కుక్క నక్క మాట్లాడుతుంది, పులి మేక మాట్లాడుకునేది. అది ఎందుకు ఆ కథలు వచ్చింది, ఎందుకు చిన్నపిల్లలు చెప్తున్నారు? ఆ కథల ద్వారా నీతిని బోధిస్తారు. ఒక చిన్న కథ చెప్పుకుంటాం, కాకి వడ నక్క. ఈ కథ అందరూ ఇదే ఉంటారు. కాకి వడ నక్క. వాడెత్తుకుపోయింది కాకి, చెట్టు మీద కూర్చున్నది. ఆ వాడ తినాలి నక్క. చెట్టు అంటే ఏదో మాయమాట చెప్తావు, నువ్వు బాగా పాడుతూ ఉంటుంది, నువ్వు బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, ఏంటి నువ్వు బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అంటాడా, ముక్కులు పెట్టుకుని డ్యాన్స్ చేస్తాడు. నువ్వు బాగా పాడుతావు అంటుందా, కాలు కింద పెట్టుకొని పాడతాడు. విషయం చెప్తాడా? అంటే ఎట్టో మోసం చేసి ఆ వడ కింద పడేది చేసుకుని నాకు తిరిగి వెళ్ళిపోతాడు. ఇది కథ. ఒక తాత మనవాడికి చెప్పాడు, ఏం తాత ఈ కథ వల్ల నేను ఉపయోగం, నాకేమైనా మాట్లాడుతుందా, కాకేమైనా మాట్లాడుతుందా, ఇది నీకు పెద్దగా తెలుస్తుంది లేదు. ఏం తెలిసి పెద్ద నాకే తెలుస్తుంది అనుకుంటే, వాడు పెద్ద అయినాడు, పెద్ద ఉద్యోగం సంపాదించాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన పాపం పోతాడు, పొగడతారు కదా. అప్పుడు అర్థమైందంట, ఈ పొగడ్తకు లొంగే కదా కాకి పడబోయబట్టింది, అతను మన పాత చెప్పాడు, నువ్వు పొగడ్తకు లొంగబాకరా ఆయన అని. నీకు ఉందా లేదా అదండి. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని పక్కన పెడదాం, లౌకికంగా కూడా మనం ఎలా ఉండాలో అని నేర్పేదే మహాత్మ యొక్క జీవిత విధానం అని. ఇందులో సిద్ధుడి యొక్క ప్రశ్నలు వింటే నిజంగా ఒక్కొక్కటి ఆశ్చర్యం, స్టార్టింగ్ నుంచి ఉంటుంది కదా, ఆ ప్రశ్న ఆశ్చర్యంగా ఉంది. ఎంత సామాన్య గురి ఆశ్చర్యపోయాడంటే ఇంకా మనం ఎంత అంటే బాహ్య ఆడంబర నీకు వద్దు, ఆంతర్యంగా శుద్ధి చేసుకో. శివలింగం తీసి పారేశాడు నాకు వద్దనేసి. అది శాస్త్ర విరుద్ధం అన్నాడు. ఎలా విరుద్ధం అవుతుంది? మొత్తం జ్ఞానాన్ని పొంది నాకెందుకు ఆ శివలింగం నాకే నాకంట అంటే ఏంటి? బాహ్య ఆడంబరానికి దూరంగా పెట్టి అంతరంలో నువ్వు జ్ఞానాన్ని పొంది, అప్పుడు వేషధారణ అవసరం లేదు, వేషం మార్చాల్సిన అవసరం లేదు, భాష మార్చాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు మాట్లాడితే అదే మాట్లాడు. వెంకటేశ్వర భాష మార్చాడా? ఆయన ఏ భాష నేర్చుకుని పుట్టిందో అదే భాష మాట్లాడాడు. మనకు అర్థం కాలేదా? ఇప్పుడు ఋషికేశ్ నుంచి ఇది సాధువులు వచ్చారు, వచ్చిన తర్వాత స్వీట్ బాక్స్ తెచ్చి ఇచ్చారు. అబ్బో అది విషమయ్య అన్నాడు ఆయన. అది విషయంలో మాట్లాడచ్చు, తీసిపారని చెప్పండి. అబ్బో ఇది విషయం అన్నాడు అంటే ఆ భాష అది ఏ విషయం అంటే సన్యాసులు అట్లా తినకూడదు, కొద్దిగానే తీసుకోండి సామంటారు. వాళ్ళందరినీ పెట్టా నేను తిన్నట్టు అన్నాడు. స్పెషల్గా శ్లోకాలు చెప్పాడు. దానికి ఏమన్నా ఇది ఈ సన్యాసం తినకూడదు అని శ్లోకం పాడాడు లేదు కదా. అది మనం తెలుసుకోవచ్చు. అటువంటి విధానాన్ని ఈ యొక్క ప్రశ్నలు మనకి బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే నేను గొప్ప ఆధ్యాత్మిక ఇవ్వడం ఉంది. మన జీవన శైలి, జీవన విధానం ఎలా మలుచుకోవాలనే విధానం కూడా ఈ సిద్ధార్థ గారు మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజు మనకి
సిద్ధార్థుని వేసిన ప్రశ్న ద్వారా మనకు పెట్టిన సమాధానం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయి महाराज की जय. श्री सच्चिदानंद सद्गुरु अवधूत वेंकटेश साई महाराज की जय. श्री सच्चिदानंद सद्गुरु श्री सिद्धार्थ महाराज की जय. गुरुदेव दत्त.